హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం డేటా స్ట్రక్చర్స్లో ప్రిమ్స్ అల్గారిథం ఫర్ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అనే టాపిక్ని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనం ప్రీవియస్ క్లాసెస్లో డేటా స్ట్రక్చర్స్లో వాట్ ఈజ్ స్పానింగ్ ట్రీ, వాట్ ఈజ్ మెంట్ బై మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అనే టాపిక్ని అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ టాపిక్స్ కనుక వినకపోతే మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అదైతే వినేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఈ ప్రిమ్స్ అల్గారిథం ఎందుకు వచ్చింది అంటే మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ ఆర్ మినిమం స్పానింగ్ ట్రీలో మనం స్పానింగ్ ట్రీని డిఫైన్ చేయడానికి మనం టూ అల్గారిథమ్స్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అవేంటివంటే ఫస్ట్ వన్ ప్రిమ్స్ అల్గారిథం, సెకండ్ వన్ క్రుష్కల్స్ అల్గారిథం. ఈ టూ అల్గారిథమ్స్ని యూజ్ చేసుకొని మనం ఒక గ్రాఫ్ నుంచి మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీని ఫైండ్ అవుట్ చేస్తాం. సో అందుకని మనం జనరల్ వేని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీడియోలో. మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అనే వీడియోలో నేను జనరల్ మెథడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. సో జనరల్ మెథడ్ అనేది చాలా టైం టేకెన్ ప్రాసెస్. ఒక పెద్ద గ్రాఫ్ ఇస్తే దానికి మనం మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీని కనుక్కోవాలి అంటే ఇట్ ఈస్ ఎ లాంగ్ ప్రాసెస్. సో అందుకనే మనం టూ అల్గారిథమ్స్ని యూజ్ చేసుకొని ఒక మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీని కనుక్కోవచ్చు. ఆ టూ అల్గారిథమ్సే ఏంటంటే ప్రిమ్స్ అల్గారిథం అండ్ క్రుష్కల్ అల్గారిథం. ఓకే, ఈరోజు మనం ప్రిమ్స్ అల్గారిథం అంటే ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? సో చూడండి, టాపిక్లోకి వచ్చేద్దాం. ప్రిమ్స్ అల్గారిథం ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద మినిమం స్పానింగ్ ట్రీ ఫ్రమ్ ది గ్రాఫ్. ఓకే, ప్రిమ్స్ అల్గారిథం అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుందంట, మినిమం స్పానింగ్ ట్రీని కనుక్కోవడానికి, ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ప్రిమ్స్ అల్గారిథం అనేది యూజ్ అవుతుంది. గ్రాఫ్ నుంచి మినిమం స్పానింగ్ ట్రీని కనుక్కోవడానికి మనం ప్రిమ్స్ అల్గారిథంని యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ మెంట్ బై స్పానింగ్ ట్రీ? సబ్ గ్రాఫ్ ఆఫ్ ది గ్రాఫ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ద స్పానింగ్ ట్రీస్. ఓకే, మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అంటే ఏంటి? మినిమం కాస్ట్ అంటే స్పానింగ్ ట్రీ కనుక్కున్న తర్వాత ఏ స్పానింగ్ ట్రీకి అయితే మినిమం కాస్ట్ ఉంటుందో దాన్ని మనం మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అని మనం జనరల్ మెథడ్ అయితే లాస్ట్ వీడియోలో చూసాం కదా. సో అలా మినిమం కాస్ట్ని కనుక్కోవడానికి మనం ఈ ప్రిమ్స్ అల్గారిథంని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, ఒక గ్రాఫ్ నుంచి ఒక మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీని కనుక్కోవడానికి ఈ ప్రిమ్స్ అల్గారిథం అనేది మనకి యూస్ఫుల్ అవుతుంది. సో అల్గారిథం అయితే చూద్దాము. ఇక్కడైతే మనకి మొత్తం 7 స్టెప్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క స్టెప్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏమన్నాడు? రిమూవ్ ఆల్ ద లూప్స్ అండ్ ప్యారలర్ ఎడ్జెస్ అన్నాడు. ఈ స్టెప్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సరే, అయితే మీకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎగ్జాంపుల్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఈ అల్గారిథం అనేది ఏంటి అనేది మనం చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అల్గారిథం అంటే ఏంటి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అంటే ఏంటి? ఇక్కడ మనం ప్రిమ్స్ అల్గారిథమే తీసుకుందాం. అంటే ఒక గ్రాఫ్ నుంచి మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీగా మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాము అనేది స్టెప్స్, మనం ఏ స్టెప్స్ ఫాలో అయ్యాము అని చెప్పేది ఈ అల్గారిథం అనమాట. ఓకేనా? సో మనం ఫస్ట్ ఏ స్టెప్ తీసుకున్నాం, సెకండ్ ఏ స్టెప్ తీసుకున్నాం, థర్డ్ ఏ స్టెప్ తీసుకున్నాం. సో మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అని చెప్పేదే ఈ అల్గారిథం. మన ప్రాసెస్ ఏంటి, ప్రాసెస్ని మనం ఇంకా అల్గారిథం అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నాను. ఈ ఎగ్జాంపుల్ నుంచి మనం మినిమం స్పానింగ్ ట్రీని కనుక్కుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది గ్రాఫ్ అనమాట. ఓకేనా? దిస్ ఈజ్ ది గ్రాఫ్. ఏ గ్రాఫ్ కెన్ కంటైన్ ABCDE అంటే 5 నోడ్స్ అనేవి ఉన్నాయి. ఏ గ్రాఫ్ కంటైన్ 5 నోడ్స్ అండ్ ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 ఎడ్జెస్ ఉన్నాయి. ఓకే, 6 ఎడ్జెస్, 5 నోడ్స్ అండ్ 6 ఎడ్జెస్ ఆర్ ప్రెసెంట్ ఈ గ్రాఫ్కి వచ్చేసరికి. అండ్ ఇట్ ఈజ్ ఏ వెయిటెడ్ గ్రాఫ్. Okay, this is a weighted graph and it consists of 5 nodes and 6 edges. సో ఇక్కడ చూడండి, మనకి A నుంచి Bకి ఒక ఎడ్జ్ ఉంది, B నుంచి Dకి ఒక ఎడ్జ్ ఉంది, D నుంచి Eకి ఒక ఎడ్జ్ ఉంది, అలానే D నుంచి Eకి ఇంకొక ఎడ్జ్ కూడా ఉంది. సో D నుంచి Eకి ట్రావెల్ చేయడానికి మనకి 2 ఎడ్జెస్ అనేవి ఉన్నాయి. ఇలా 2 ఎడ్జెస్ కనుక ఉంటే ఈ రెండింటిని మనం ఏమంటాము అంటే ప్యారలర్ ఎడ్జ్ అంటాం. ఏమంటాం? ప్యారలర్ ఎడ్జెస్ అంటాం. ఎందుకు? ఒక D నుంచి Eకి ట్రావెల్ చేయడానికి మనకి 2 వేస్ ఉన్నాయి. సో 2 వేస్ ఉన్నాయి కాబట్టి దీన్ని ప్యారలర్ ఎడ్జ్ అంటారు. అండ్ నెక్స్ట్ చూడండి, E టు Cకి వెళ్ళడానికి ఒక ఎడ్జ్ ఉంది, అలానే C నుంచి Cకి వెళ్ళడానికి ఇంకొక ఎడ్జ్ ఉంది. దీన్ని ఏమంటారు అంటే లూప్ అని అంటారు. ఓకేనా? దీన్ని ఏమంటాం? లూప్ అంటాం. తర్వాత C నుంచి Aకి వెళ్ళడానికి ఒక ఎడ్జ్ ఉంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్పానింగ్ ట్రీ అంటే ఏంటి? సో స్పానింగ్ ట్రీ అంటే it consists of some rules that are properties. First property is it contain n number of nodes and n minus 1 number of edges అనేవి ఉండాలి, అవునా? సో స్పానింగ్ ట్రీ అవ్వాలి అంటే, ఒక గ్రాఫ్ నుంచి స్పానింగ్ ట్రీ అవ్వాలి అంటే మనకి n నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉండాలి, n మైనస్ 1 నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉండాలి. స్టెప్ 1 ఏంటంటే రిమూవ్ ఆల్ ద లూప్స్ అండ్ ప్యారలర్ ఎడ్జెస్. ఓకే, సో మనం రిమూవ్ ప్యారలర్ ఎడ్జెస్ అండ్ లూప్స్ అనేవి రిమూవ్ చేయాలి. ఫర్ సపోజ్ మీరు ఎగ్జాంపుల్లో నేను ఇక్కడైతే ప్యారలర్ ఎడ్జెస్ లూప్స్ ఉన్న ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నాను కాబట్టి సో ఫస్ట్ స్టెప్ అయితే అలా చేయాలి. ఒకవేళ మీరు తీసుకున్న ఎగ్జాంపుల్లో కనుక ఇలాంటి లూప్స్ కానీ ప్యారలర్ ఎడ్జెస్ కనుక లేకపోతే మనం ఈ ఫస్ట్ స్టెప్ని చేయవసరం లేదనమాట. అసలు ఎందుకు ఫస్ట్ స్టెప్ అనేది మనం రిమూవ్ చేయాలి అంటే మనం కనుక్కోవాల్సింది స్పానింగ్ ట్రీ, మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ. ఈ మినిమం స్పానింగ్ ట్రీకి మనకి n-1 నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ మాత్రమే ఉండాలి. ఇక్కడ చూడండి, ఒక గ్రాఫ్కి వచ్చేసరికి 6 ఎడ్జెస్ ఉంటే మనకి 5 నోడ్స్ ఉంటే 6 ఎడ్జెస్ ఉన్నాయి. సో ఇలా కనుక ఉంటే మనం మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీని కనుక్కోలేమన్నమాట. సో అందుకనే ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేస్తాము అంటే ఇలా లూప్స్ని అలానే ప్యారలర్ ఎడ్జెస్ని రిమూవ్ చేస్తాం. సో ఎలా రిమూవ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం కనుక్కోవాల్సింది మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ. సో అందుకనే మనం ఇక్కడ మినిమం కాస్ట్, సో ఈ 2 ఎడ్జెస్లో ఏదైతే మినిమం కాస్ట్ ఉందో ఆ మినిమం కాస్ట్ని అట్టిపెట్టి మ్యాక్సిమం కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం రిమూవ్ చేసేస్తాం అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ చేద్దాం. ఇవి మనకి ప్యారలర్ ఎడ్జెస్ అండ్ లూప్స్ కదా, ఈ లూప్స్ని ప్యారలర్ ఎడ్జెస్ని మనం రిమూవ్ చేసేద్దాం. అప్పుడు మనకి ఎలా వస్తుంది గ్రాఫ్ అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఏ బి సి డి అండ్ ఈ. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న ప్యారలర్ ఎడ్జ్ని రిమూవ్ చేస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడికున్న లూప్ని రిమూవ్ చేస్తాం. సో నేను ఇదే ఎందుకు రిమూవ్ చేశాను అంటే ఇట్ కంటైన్ ఏ మ్యాక్సిమం కాస్ట్. సో మనం కావాల్సింది మినిమం కాస్ట్ కాబట్టి సో 3ని అట్టి పెడుతున్నాను, 6 అనే వెయిట్ ఎడ్జ్ని రిమూవ్ చేసేసాను. ఓకే, సో అప్పుడు వెయిట్ చూద్దాం, 2 1 5 3. సో ఇలా అయితే మనకి స్టెప్ 1 అనేది వస్తుంది అనమాట. ఓకేనా, సో స్టెప్ 2 ఏంటి అంటే చూడండి, చూస్ ఎనీ నోడ్ యాజ్ ద రూట్ నోడ్. సో ఒక రూట్ నోడ్ని మనం చూస్ చేసుకోవాలి, దట్ ఈస్ ద స్టెప్ 2. చూస్ యాజ్ ఎ రూట్ నోడ్. ఓకే, మనం ఒక రూట్ నోడ్ని చూస్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఏ అనే దాన్ని రూట్ నోడ్గా తీసుకున్నాను. ఓకే, సో ఐ విల్ చూస్ యాజ్ ఎ రూట్ నోడ్ యాజ్ ఏ. ఐ విల్ చూస్ ఏ యాజ్ ద రూట్ నోడ్. ఓకే, సో సెకండ్ స్టెప్ ఏంటంటే ఒక రూట్ నోడ్ని మనం చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్టెప్ 3. స్టెప్ 3కి వచ్చేసరికి ఏంటంటే క్రియేట్ ఏ టేబుల్. మనం ఒక టేబుల్ని క్రియేట్ చేయాలంట. సో మనం ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేస్తాము అంటే బేస్డ్ ఆన్ నోట్స్ని బేస్ చేసుకొని మనం ఒక టేబుల్ని క్రియేట్ చేస్తాం. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, మనకి ఎన్ని నోట్స్ ఉన్నాయి, ABCDE అనే 5 నోట్స్ ఉన్నాయి. సో ఈ 5 నోట్స్ని బేస్ చేసుకొని మనం ఒక టేబుల్ని క్రియేట్ చేస్తాను. ఎలా క్రియేట్ చేస్తానో చూడండి. సో ఇది ఒక టేబుల్ కదా, సో మనకి ఎన్ని నోట్స్ ఉన్నాయి, ABCDE. సో ఇవి మనకి నోట్స్. అలానే ఈ నోట్సే మనం పైన కూడా రాస్తాం, ABCDE. ఇలా మనం ఒక టేబుల్ని అయితే క్రియేట్ చేస్తాం. ఓకేనా, సో చూద్దాం, ఒక టేబుల్ని అయితే గీస్తున్నాను. ఓకే, సో ఇలా ఒక టేబుల్ని అయితే క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత మనం ఇక్కడ గ్రాఫ్ని బేస్ చేసుకొని మనం ఈ టేబుల్లో వాల్యూస్ని నింపాలి ఫ్రెండ్స్. సో చూడండి, ఇక్కడ ఏ నుంచి ఏకి సెల్ఫ్ లూప్, ఇక్కడ ఏ నుంచి ఏకి సెల్ఫ్ లూప్ ఉంటే మనం 0ని ప్లేస్ చేయాలి. ఓకేనా, ఏ నుంచి ఏకి మనం 0ని ప్లేస్ చేస్తాం. తర్వాత ఏ నుంచి బికి మనం 4 అనే కాస్ట్ ఉంది. సో A to B 4 కాబట్టి 4ని ప్లేస్ చేస్తాం. తర్వాత A to Cకి 5ని ప్లేస్ చేస్తాం. తర్వాత A to Dకి ఏమైనా ఎడ్జ్ ఉందా, లేదు. సో ఏ నుంచి డీకి ఎడ్జ్ లేకపోతే, డైరెక్ట్ ఎడ్జ్ లేకపోతే మనం ఇక్కడ ఇన్ఫినిటీని ప్లేస్ చేస్తాం. ఓకేనా,
డైరెక్ట్ ఎడ్జ్ ఉంటే కనుక దాని యొక్క వాల్యూ వేస్తాము. డైరెక్ట్ ఎడ్జ్ లేకపోతే అక్కడ మనం ఇన్ఫినిటీని ప్లేస్ చేస్తాం. ఏ నుంచి డీకి డైరెక్ట్ ఎడ్జ్ లేదు, సో అందుకనే ఇన్ఫినిటీని ప్లేస్ చేస్తాం. ఏ టు ఈకి కూడా డైరెక్ట్ ఎడ్జ్ లేదు, సో అందుకనే ఇక్కడ కూడా మనం ఇన్ఫినిటీని ప్లేస్ చేయాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ బి టు ఏ చూడండి. బి నుంచి ఏకి కాస్ట్ 4. ఓకే. బి టు బి నుంచి బికి సెల్ఫ్ లూప్, సో అందుకని 0. బి టు సి లేదు లూప్, అందుకని ఇక్కడ ఇన్ఫినిటీ. బి టు సికి ఎడ్జ్ లేదు, అందుకనే ఇన్ఫినిటీ. బి టు డీకి ఉందా, సో ఉంది, సో 2. బి టు ఈ ఎడ్జ్ ఉందా, లేదు, సో ఇన్ఫినిటీ. తర్వాత సి టు ఏకి 5. సి టు బికి ఎడ్జ్ లేదు, అందుకని ఇన్ఫినిటీ. సి టు సి సో సెల్ఫ్ లూప్, సో 0. సి టు డి సో లేదు, ఇన్ఫినిటీ. సి టు ఈ 1. ఓకే. అండ్ నెక్స్ట్ డి టు ఏకి మనకి డైరెక్ట్ ఎడ్జ్ ఉందా, లేదు, అందుకనే మనం ఇక్కడ ఇన్ఫినిటీని ప్లేస్ చేస్తాం. డి టు బికి ఎడ్జ్ ఉంది, ఏంటది 2. డి టు సికి డైరెక్ట్ ఎడ్జ్ లేదు, సో ఇన్ఫినిటీ. డి టు డి సెల్ఫ్ లూప్, సో 0. డి టు ఈ 3, సో 3. తర్వాత ఈ టు ఏకి ఈ టు ఏకి మనకి డైరెక్ట్ ఎడ్జ్ లేదు, అందుకనే ఇన్ఫినిటీ. ఈ టు బి ఇన్ఫినిటీ, ఎందుకంటే డైరెక్ట్ ఎడ్జ్ లేదు. ఈ టు సి 1. ఈ టు డి ఇక్కడ 3. ఈ టు ఈ సెల్ఫ్ లూప్, సో 0. సో ఇలా మనం ఒక టేబుల్ని అయితే క్రియేట్ చేయాలన్నమాట. దిస్ ఈజ్ ద స్టెప్ 3. ఓకే. సో స్టెప్ 3 మీకు అర్థమైందా? ఒక టేబుల్ని క్రియేట్ చేస్తాం బేస్డ్ ఆన్ నోట్స్ని బేస్ చేసుకొని మనం ఒక టేబుల్ని క్రియేట్ చేస్తాము. సో ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్లో ఈ నోట్స్ని మనం ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసిన తర్వాత ఏదైతే సెల్ఫ్ లూప్ ఉంటే దానికి 0ని ప్లేస్ చేస్తాం. అలానే డైరెక్ట్ ఎడ్జ్ ఉంటే ఆ వాల్యూని ఇస్తాము. ఒకవేళ డైరెక్ట్ ఎడ్జ్ లేకపోతే అక్కడ మనం ఇన్ఫినిటీని ప్లేస్ చేస్తాం. ఇది 3rd స్టెప్. ఓకే. 4th స్టెప్ ఏంటంటే స్టెప్ 4లో ఏం చేస్తాం చూడండి. పిక్ ద లీస్ట్ వెయిట్ ఆఫ్ ది రో అండ్ డ్రా మినిమం స్పానింగ్ ట్రీ. సో ఇక్కడ మనం ఒక లీస్ట్ వెయిట్ని మనం చూస్ చేసుకోవాలన్నమాట, పిక్ చేయాలి. సో ఎలా పిక్ చేస్తామనేది మీకు చూపిస్తాను. సో మనం ఇక్కడ ఒక టేబుల్ని క్రియేట్ చేసాం కదా. ఈ టేబుల్లో ఫస్ట్ రోలో మనకి ఏది స్మాలెస్ట్ ఎలిమెంట్, 4 అనేది స్మాలెస్ట్ ఎలిమెంట్. సో దీన్ని మనం చూస్ చేసుకొని మనం డ్రా చేయాలి మినిమం స్పానింగ్ ట్రీని. సో ఎలా డ్రా చేస్తామని చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎన్ని నోట్స్ ఉన్నాయో ఆ నోట్స్ని డ్రా చేద్దాం. సో మొత్తం మనకి ఎడ్జెస్ డ్రా చేయకుండా ఓన్లీ నోట్స్ వరకు డ్రా చేయాలి. ఓకే. ABCDE. సో ఇది మనకి నోట్స్. ఓకే. ఇవే కదా మనకి నోట్స్. సో ఈ నోట్స్లో ఫస్ట్ రోలో ఏ నుంచి బికి మాత్రమే ఎడ్జ్ని క్రియేట్ చేయాలి. సో ఏ నుంచి బికి మాత్రమే ఎడ్జ్ని క్రియేట్ చేయాలి. సో ఏ నుంచి బికి వచ్చేసరికి 4. సో దీని కాస్ట్ 4. ఇలా మనం తీసుకోవాలి. అలానే సెకండ్ 4లో మనం ఏం చేస్తాం అది నేను ఇక్కడ రాసాను చూడండి. సో మనం ఇక్కడ ఫస్ట్ రోలో 4 అనే సెల్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో అందుకని ఇక్కడ నేను రాశాను ఫస్ట్ రో హ్యావ్ మినిమం కాస్ట్ 4. సో డ్రా ద ఎడ్జ్ ఏ టు బికి మనం 4 అనే ఎడ్జ్ని డ్రా చేస్తాం. అలానే స్టెప్ 5లో ఏంటి, సెకండ్ మినిమం కాస్ట్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సెకండ్ రోలో ఉన్న సెకండ్ మినిమం కాస్ట్ ఏంటది 2. సో 4 కన్నా 2నే చిన్నది కాబట్టి మినిమం కాస్ట్ ఈజ్ 2. సో ఇక్కడ 2ని మనం డ్రా చేయాలి. సో అది ఎలా డ్రా చేస్తాము అంటే, సో చూడండి, ఏ నుంచి బికి ఎడ్జ్ అనేది క్రియేట్ చేసేసాం. తర్వాత CDE ఉన్నాయి. ఇప్పుడు 2 అనేది ఎక్కడుంది, బి నుండి డీకి ఉంది. సో బి నుండి డీకే కదా, బి నుండి డీకి 2 అనేది ఉంది. సో బి నుండి డీకి మనం 2 అనే ఎడ్జ్ని రాస్తాం. సో ఇక్కడ మనం అది రాసుకుంటాం అనమాట. సో సెకండ్ రో హ్యావ్ మినిమం కాస్ట్ ఈజ్ 2. మీరు ఫిల్ చేసుకోండి మినిమం కాస్ట్ అని. మినిమం కాస్ట్ ఈజ్ 2. సో డ్రా ద ఎడ్జ్ బి టు డి. సో బి నుండి డీకి మనం డ్రా చేస్తాము. అది స్టెప్ 5 అవుతుంది. ఓకే. స్టెప్ 6 ఏమవుతుంది, సో స్టెప్ 6లో మనం ఏం చేస్తాం, సో థర్డ్ రోలో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది మినిమం కాస్ట్. 1 ఈజ్ ద మినిమం కాస్ట్ కాబట్టి సి నుంచి ఈకి మనం ఎడ్జ్ని క్రియేట్ చేస్తాం, సి నుంచి ఈకి. సో ఇక్కడ మనం
సి నుంచి ఈకి కదా, సో సి నుంచి ఈకి ఎడ్జ్ని క్రియేట్ చేస్తాం. దాని యొక్క కాస్ట్ ఎంత 1. ఓకే. అండ్ నెక్స్ట్ స్టెప్ 7లో ఏంటది, ఫోర్త్ రోని మనం తీసుకోవాలి. సో ఫోర్త్ రోకి 2 0 1. ఓకే. సో 3 2, దీంట్లో ఏది చిన్నది 2. డి నుంచి బీకి ఎంత మనకి 2 కదా. సో చూడండి, డి నుంచి బీకి ఆల్రెడీ ఒక నోడ్ని అనేది క్రియేట్ చేసేస్తాం, ఒక ఎడ్జ్ అనేది క్రియేట్ అయింది. సో దీన్ని మనం ఎలిమినేట్ చేసేస్తాం. సెకండ్ నెంబర్ ఏముంది, 3 ఉంది. సో 3 ఎక్కడుంది, డి నుంచి ఈకి ఉంది, అవునా, అంటే డి నుంచి ఈకి ఉంది. సో డి నుంచి ఈకి మనం డ్రా చేయాలి. సో డి నుంచి ఈకి మనకి ఎంత వెయిట్, సో 3. సో 3 అనేది రాస్తాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ రో, సో ఈ రోలో చూడండి, ఈ రోలో మనకి లీస్ట్ కాస్ట్ ఏంటది 1. సో ఈ నుంచి సికి లీస్ట్ కాస్ట్ ఉంది కాబట్టి సో దాన్ని మనం డ్రా చేయాలి. సో చూడండి, ఈ నుంచి సికి ఆల్రెడీ మనం డ్రా చేసేసాం కాబట్టి సో మనం దీన్ని ఎలిమినేట్ చేసేస్తాం. అండ్ మొత్తం మనం ఫైనల్గా అయిపోయినాయి. సో దిస్ ఈజ్ ద మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ. ఇదే మనకి మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అవుతుంది. మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ ఎంసీఎస్ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అవుతుంది. సో ఎందుకు మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అవుతుంది అంటే, సో మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీకి మనకి ఏమేం ప్రాపర్టీస్ ఉండాలి, సో ఇట్ కంటైన్ n నెంబర్ ఆఫ్ నోడ్స్ అండ్ n-1 నెంబర్ ఆఫ్ ఎడ్జెస్, అవునా. సో ఇక్కడ చూడండి 1 2 3 4 5 నోడ్స్ ఉన్నాయి. అలానే మనకి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి, 1 2 3 4 ఎడ్జెస్ ఉన్నాయి. సో మనకి ప్రాపర్టీ అనేది సాటిస్ఫై చేసిందా చేయలేదా, n-1 5 అంటే 5 - 1 ఎంత 4. సో 5 - 1 నోడ్స్ ఉండాలి, 5 నోడ్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ద మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ. సో ఇదే మనకి మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ స్టెప్ ఇది ఏమవుతుంది, స్టెప్ 7 కదా. సో స్టెప్ 8లో మనకి ఏమవుతుంది అంటే, సో ఇప్పుడు ఈ మినిమం ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ అన్నిటినీ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి, సమ్ చేయాలన్నమాట. సో సమ్ చేస్తే మనకి ఏమొస్తుంది, సో నేను ఇక్కడైతే రాసేస్తున్నాను. ఓకే. సో 4 + 2 + 3 + 1 ఎంత, 4 + 1 5 + 2 7 + 3 10. ఓకే. సో మినిమం కాస్ట్ ఎంత 10. ఓకే. సో మనం తీసుకున్న గ్రాఫ్ ఇది. ఈ గ్రాఫ్ నుంచి మనం మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, సో దీనికి యొక్క మినిమం కాస్ట్ ఏమవుతుంది, ABDEC. సో ఇది మినిమం కాస్ట్ 4 2 3 1. సో దిస్ ఈజ్ ద మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ. ద కాస్ట్ ఈజ్ 10. సో దిస్ ఈజ్ ద మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ. సో ఇలా మనం ప్రిమ్స్ అల్గారిథంని యూజ్ చేసుకొని ఒక గ్రాఫ్ నుంచి మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీని క్యాలిక్యులేట్ చేస్తాం. సో మీకు స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీకు అర్థమైంది కదా, ఇది స్టెప్ బై స్టెప్ ప్రతిదీ. సో ఇప్పుడు మనం అల్గారిథం అనేది చూద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడైతే మనం అల్గారిథంని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో స్టెప్ 1లో మనం ఏం చేసాం, ఆల్ ద లూప్స్ అండ్ ప్యారలల్ ఎడ్జెస్ని రిమూవ్ చేస్తాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏం చేసాం, మనం ఒక రూట్ నోడ్ని చూస్ చేసుకున్నాం, అవునా. సో ఇక్కడ చూడండి, సో స్టెప్ 1లో మనం రిమూవ్ చేసాము, స్టెప్ 2లో మనం ఒక రూట్ నోడ్ని చూస్ చేసుకున్నాం, దట్ ఈస్ ద ఏ అని చెప్పాము, అవునా. స్టెప్ 3లో ఏం చేసాం చూడండి, స్టెప్ 3లో ఏంటంటే క్రియేట్ ఏ టేబుల్ విత్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్. సో టేబుల్ని అయితే మనం క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మనం అయితే ఒక టేబుల్ని క్రియేట్ చేసాం కదా, సో ABCDE అనేవి వర్టిసెస్ కదా. సో ఇలా మనం ఒక టేబుల్ని క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన తర్వాత ఏం చేసాం చూడండి, స్టెప్ 4లో పుట్ 0 ఇన్ ద సెల్ హ్యావింగ్ సేమ్ రో అండ్ కాలమ్ నేమ్ అండ్ ఫైండ్ ద ఎడ్జ్ ఆఫ్ ద 2 vertices and fill with the weight of the edge. If no direct edge exists, fill with infinity. సో మనం చేసిందే కదా ఇక్కడ రాసింది. ఇక్కడ ఏం చెప్పాడు, సో మనకి సేమ్ రోకి సేమ్ కాలం ఉన్న నేమ్ ఏదైతే సెల్ఫ్ లూప్ అని చెప్పానో, ఇక్కడ నేను ఏ నుంచి ఏకి డైరెక్ట్ ఎడ్జ్ లేదు, సెల్ఫ్ లూప్ అని చెప్పాను. సో దానికి ఏమని చెప్పాడు, 0ని ప్లేస్ చేయమన్నాడు. సో సేమ్ రోకి సేమ్ రో సేమ్ కాలం ఉన్న నేమ్లో మనం 0ని ప్లేస్ చేయమన్నాడు, అవునా. సో అది ఫస్ట్. ఓకే. అండ్ సెకండ్ ఏంటది,
ఫిల్ ద వెయిట్ ఆఫ్ ది ఎడ్జ్. సో నెక్స్ట్ ఏమన్నాడు, 2 ఎడ్జెస్ ఇక వెయిట్ని మనం డైరెక్ట్ ఎడ్జ్ అనుకుంటే దానికి మనం వెయిట్ని ఫిల్ చేయమన్నాడు. అండ్ నెక్స్ట్ నో డైరెక్ట్ ఎడ్జ్ కనుక లేకపోతే మనం ఏమని ఫిల్ చేయాలంట, ఇన్ఫినిటీ అనేది ఫిల్ చేయాలి. సో ఇదే కదా మనం ఫిల్ చేసింది. సో డైరెక్ట్ ఎడ్జ్ ఉంటే దానికి మనం వెయిటేజ్ ఇచ్చాం, ఒకవేళ డైరెక్ట్ ఎడ్జ్ లేకపోతే మనం ఇక్కడ ఇన్ఫినిటీని ప్లేస్ చేస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ స్టెప్ 5 ఏంటిది, పిక్ ద లీస్ట్ వెయిట్ ఆఫ్ ద రోస్ అండ్ డ్రా మినిమం స్పానింగ్ ట్రీ. సో మనం ఇక్కడ పిక్ ద లీస్ట్ వెయిట్ ఆఫ్ ద రోస్. సో ఫస్ట్ రోలో ఏదైతే మినిమం వెయిట్ ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని మనం డ్రా చేయాలి. సో ఇలానే కదా మనం డ్రా చేసింది. సో ఫస్ట్ రోలో 4, 5లో 4 అనేది చిన్నది, సో 4ని డ్రా చేసాం. అండ్ సెకండ్ రోలో ఏంటది, 2 అనేది చిన్నది, సో అందుకని ఇక్కడ మనం 2ని డ్రా చేసాం. సో థర్డ్ రోలో ఏంటది, చిన్న వాల్యూ ఏంటది 1, సో అందుకనే మనం ఇక్కడ 1ని డ్రా చేసాం. అండ్ ఫోర్త్ రోలో వచ్చేసరికి 2 అనేది చిన్నది, సో బట్ ఏంటంటే 2 అనేది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్, డి నుంచి 2 అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి మనం ఇది ఎలిమినేట్ చేసేస్తాం. ఎలిమినేట్ చేసేసి నెక్స్ట్ వాల్యూ ఏముంది, 2 తర్వాత 3 ఉంది. సో 3 ఏంటిది చూడాలి. సో 3 డి నుంచి ఈకి, సో డి నుంచి ఈకి 3 ఉంది కాబట్టి దీన్ని మనం రాస్తాము. ఓకే. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ రోలో చిన్న వాల్యూ ఏంటది 1 ఏంటది, ఈ నుంచి సికి 1 ఉంది, సో ఈ నుంచి సికి 1ని డ్రా చేస్తాం. సో ఇలా అయితే మనం ఒక గ్రాఫ్ని మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీని కనుక్కుంటాం. దిస్ ఈజ్ ద మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ. ఓకే. సో ఇలా మనం చేస్తాము. చేసిన తర్వాత స్టెప్ 6లో ఏమన్నాడు, రిపీట్ ద సేమ్ ప్రాసెస్, ఫైనల్లీ వీ గాట్ ద రిజల్ట్ అయితే వచ్చింది కదా. సో అది. అండ్ స్టెప్ 7 ఏం చెప్పాడు చూడండి, సమ్ ద కాస్ట్ ఆఫ్ ది ఎడ్జెస్ దెన్ దట్ ద మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చెప్పాడు, సో మనకు ఒక స్పానింగ్ ట్రీ వచ్చింది కదా, ఈ స్పానింగ్ ట్రీకి మనం ఈ కాస్ట్ అన్నిటిని కూడా మనం సమ్ చేయమన్నాడు. సో మనం ఇక్కడ సమ్ చేసామా, సమ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 10 వచ్చింది. సో దిస్ ఈజ్ ద మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అని చెప్పాడనమాట. సో ఇదనమాట. సో మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ అంటే మీకు అర్థమైందా. సో ఇది ఫ్రెండ్స్ మినిమం కాస్ట్ స్పానింగ్ ట్రీ బై యూజింగ్ ప్రిమ్స్ అల్గారిథం. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.